క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూలు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం పరిశీలన. కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీ తరహాలో ఏర్పాటుకు సర్కార్ యోచన. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్ కు సపోర్ట్ గా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక యూనివర్సిటీ ఏర్పాటుకు హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూలు లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్ లో ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో సవలతులు కల్పించాలని నిర్ణయించారు. కాగా ఫోర్త్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్ లో 12 క్రీడలకు సంబంధించి అకాడమీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిలో అంతర్జాతీయ స్థాయిలో సవలతులు కల్పిస్తారు. అలాగే స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మీ అనడన్న కేసీఆర్ మీకు ఈ ఆలోచన వచ్చింది ఆయన కేవలం ఫోటోలు సెల్ఫీలేరా నాయన? మీరు చేసిన 10 ఏళ్ల పరిపాలన సెల్ఫీలకే సరిపోయింది. మందిపేర్ల కాడ మంగళారతి పట్టిన బ్యాచ్ మీరు. సౌత్ కొరియా సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సౌత్ కొరియాలో పర్యటించారు. అక్కడ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో సౌత్ కొరియా మొత్తం 32 పథకాలు గెలుచుకోగా అందులో 16 పథకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఉన్నాయి. ఈ వర్సిటీలో శిక్షణ పొంది ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆర్చరీ విభాగంలో 3 బంగారు పథకాలు సాధించిన అథ్లెట్ లిమ్సీ హయన్ ను సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు. భవిష్యత్ ఒలింపిక్స్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ఫ్యూచర్ లో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మానవ వనరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచ స్థాయితో పోటీ పడేటువంటి వసతులు కల్పించాలనే ఆలోచన ఇట్లుండాలి. కేసీఆర్ ఎట్లా మీద ఇస్తరాకులు గుట్టినట్టే మీ క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.